ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ద్రోణ పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. ద్రోణుని సేనతో పాండవసేన ద్వంద్వయుద్ధం. అర్జునుడు అక్కడ సైంధవుని దగ్గరకు కురు సైన్యంలో ముందుకు చొచ్చుకొని వెడుతూ 9 మహారథులతో యుద్ధం చేస్తుండగా ఇక్కడ సేనాముఖం దగ్గర నిలిచి ఉన్న ద్రోణాచార్యుని మీదికి అతని సైన్యాల మీదికి పాంచాలులు వచ్చి ఆక్రమణం చేశారు. 2 సైన్యాల మధ్య తుములమైన యుద్ధం జరిగింది. దృష్టద్యుమ్నుడు ద్రోణునితోనూ, నకులుడు ధృతరాష్ట్రపుత్రుడైన వికర్ణునితోనూ, సహదేవుడు దుర్ముఖునితోనూ, సాత్యకి వ్యాఘ్రదత్తునితోనూ, భీమసేనుడు ఆర్యశృంగితోనూ తలపడ్డారు. ద్రౌపదీపుత్రులతో సోమదత్తుని కుమారుడు తలపడ్డాడు. ద్రోణుడు యుధిష్ఠిరునిపై విజృంభించి అతని రథాన్ని ధ్వంసం చేశాడు. రథవిహీనుడైన అతనిని ఆక్రమించడానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో యుధిష్ఠిరుడు సహదేవుని రథం ఎక్కి యుద్ధభూమి విడిచి వెళ్ళిపోయాడు. బృహత్క్షత్రుడు క్షేమధూర్తిని, దృష్టకేతువు వీరధన్వుని వధించారు. సహదేవుని ఎదుట నిలవజాలక దుర్ముఖుడు రణభూమి విడచి పారిపోయాడు. అట్లే నకులుడు వికర్ణుణ్ణి జయించాడు. సహదేవుడు త్రిగర్త రాజకుమారుడైన నిరమిత్రుణ్ణి వధించాడు. సాత్యకి వ్యాఘ్రదత్తుని వధించాడు. ద్రౌపదీ కుమారులు సోమదత్త కుమారుడైన శలుని వధించారు. భీమసేనుని చేతిలో ఓడిపోయిన రాక్షసుడైన అలంబుషుణ్ణి ఘటోత్కచుడు వధించాడు. అలంబుషుడు మరణించగానే కౌరవులు హతాశులై హాహాకారాలు చేశారు. పాండవులు తన సైన్యాన్ని నశింపజేస్తుండగా చూచి ద్రోణుడు సాత్యకిని ఎదుర్కొని అతనిపై బాణవర్షం కురిపించాడు. సాత్యకి ఏమీ చేయలేని స్థితిలో ఉండగా యుధిష్ఠిరుడు దృష్టద్యుమ్నునితో సాత్యకి చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు. ద్రోణాచార్యుడు ఈతనితో బాలుడు పక్షి రెక్కలకు దారం కట్టి ఆ పక్షితో ఆడుకుంటూ ఉన్నట్లు ఆడుకుంటున్నాడు. అసౌ ద్రోణో మహేశ్వాసో యుయుధానేన సంయుగే క్రీడతే సూత్రబద్ధేన పక్షిణా బాలకో యథా. వెంటనే నువ్వు, భీముడు అతని రక్షణకై వెళ్ళండి. మీ వెనక సైన్యంతో నేను వస్తాను. తన మీదికి వస్తున్న పాండవ వీరులను కూడా ద్రోణాచార్యుడు నవ్వుతూ ఇంటికి వచ్చిన అతిథులను పానీయ ఆసనాలు ఇచ్చి సత్కరించినట్లు బాణవర్షంతో సత్కరించాడు. స్మయన్నేవ తూ తాన్ వీరాన్ ద్రోణః ప్రత్యగ్రహీత్ స్వయం అతిథీనాగతాన్ యద్వత్
సలిలేనాసనేన చ. ద్రోణుని ప్రతాపానికి ఎవరూ నిలబడలేకుండా ఉన్నారు. అతి ఘోరమైన యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధ మధ్యంలో పాంచజన్యం మ్రోగించిన ధ్వని వినపడింది. యుధిష్ఠిరుడు అది విని అర్జునుడు మహారథికుల మధ్య చిక్కుకొని ఆపదలో ఉన్నాడనుకుంటూ సాత్యకితో నీవు వెంటనే అర్జునునకు సహాయుడుగా వెళ్ళు అని కోరాడు. ఈ ఆపత్సమయంలో నీ వంటి మహావీరుడు తప్ప మరెవ్వరూ సహాయం చేయజాలరు అని అంటూ అతనిని అనేక విధాల ప్రోత్సహించాడు. సాత్యకి యుధిష్ఠిరుని మాటలు విని, రాజా, నీవు అర్జునుని విషయంలో ఇంతగా ఆరాటపడము, నన్ను వెళ్ళమనడము యుక్తంగా ఉన్నాయి. కానీ అర్జునుడు వాసుదేవుని సమక్షంలో, అనగా ద్రోణుని ఆక్రమణం నుండి నిన్ను రక్షిస్తూ నీ వద్దనే ఉండమని నన్ను ఆదేశించాడు కదా, నిన్ను విడిచి ఎలా వెళ్ళగలను అన్నాడు. అయినా కూడా యుధిష్ఠిరుడు నిర్బంధించగా సాత్యకి అర్జునుని దగ్గరకు వెళ్ళడానికి ఉద్యుక్తుడై ధర్మరాజుతో, రాజా, నా గురువైన అర్జునుని ఆదేశం నాకెంత విశిష్టమైనదో అతనికి కూడా పూజ్యుడవైన నీ మాట అంతకంటే విశిష్టమైనది. ఎందువల్లననగా కృష్ణార్జునులు నీ ప్రియమును చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను ద్రోణుని సైన్యం క్షోభింపచేస్తూ జయద్రథుడు అర్జునునికి భయపడి అశ్వత్థామ, కర్ణ, కృపాదులచే రక్షింపబడుతూ దాగియున్న ప్రదేశానికి వెడతాను. ఇక్కడ నుండి ఆ ప్రదేశం 3 యోజనాల దూరంలో ఉన్నదనుకుంటాను అని అంటూ మధ్యలో ఉన్న శత్రు సైన్యాన్ని గూర్చి యుధిష్ఠిరునికి సవిస్తరంగా వర్ణించి చెప్పాడు. అక్కడ కనపడుతున్న 1000 ఏనుగుల సైన్యంలో ఉన్న గజాలు అంజన కులానికి చెందినవి. వీటి మీద యుద్ధ విశారదులైన మ్లేచ్ఛులు ఉంటారు. ఈ గజాలు ఎట్టి పరిస్థితి యందు కూడా వెనుకకు మరలవు. వీటినన్నింటినీ సంహరించడం ఒక్కటే మార్గం. అక్కడ కనపడుతున్న 1000 మంది రథికులు రుక్మరథులనే రాజపుత్రులు. వీళ్ళు రథాలలోనూ, అస్త్రాలలోనూ, గజాలలోనూ నిపుణులు, ధనుర్వేద పారంగుతులు, ముష్టి యుద్ధంలో సమర్థులు, ఖడ్గ యుద్ధంలో ప్రవీణులు. వీళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడుతూ శత్రువులతో యుద్ధం చేస్తారు. వీళ్ళందరూ కర్ణుని ఆదేశం ప్రకారం దుశ్శాసనునితో ఉంటారు. కర్ణుని వంశంలో ఉంటారు. అతడు చెప్పడం చేతనే అర్జునుని వైపుకు వెళ్లకుండా ఇక్కడ ఉన్నారు. వీళ్లను వాసుదేవుడు కూడా మెచ్చుకుంటాడు. వీళ్లను ధృతరాష్ట్రపుత్రుడు నా కోసం ఇక్కడ నిలబెట్టాడు. వీళ్ళని మధించి నేను ముందుకు వెడతాను. కవచాలు కట్టిన 700 గజాలు అటువైపున కనపడుతున్నాయి కదా, వాటిని కిరాతులు నడుపుతారు. కిరాతరాజు అర్జునుని చేతిలో ఓడిపోయినప్పుడు ఈ గజాలను చక్కగా అలంకరించి అర్జునునకు బహూకరించి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. రాజా, పూర్వం వీళ్ళందరూ నీ కింద పనిచేసేవాళ్లుగా ఉండేవారు. ఇప్పుడు నీతోనే యుద్ధం చేయడానికి వచ్చారు. చూడు కాల వైపరీత్యం ఎలా ఉందో.
ఆసన్నతే పురా రాజంస్తవ కర్మకరా దృఢం త్వామేవాద్యయుత్సంతే పశ్య కాలస్య పర్యయం. ద్రోణపర్వము 112:29. ఈ గజాల మహామాతృలైన అనగా ఏనుగులను నడిపించేవారైన వీరులు గొప్ప యుద్ధ దుర్మదులు, హస్తి శిక్షలో ప్రవీణులు, అగ్ని నుండి పుట్టినవాళ్ళు. వీళ్ళందరినీ అర్జునుడు పూర్వం యుద్ధంలో ఓడించాడు. ఇప్పుడు నా కోసం దుర్యోధనుడు వీళ్ళనిక్కడ నిలిపాడు. వీళ్ళందరినీ సంహరిస్తూ నేను ముందుకు వెళ్ళవలసి ఉంది. బంగారు కవచాలు కట్టిన దూరంగా కనపడుతున్న ఆ మహానాగాలు అంజననాగ కులంలో పుట్టినవి. వీటిని నడిపిస్తున్న వాళ్ళు భయంకరమైన స్వభావం గల ఉత్తర పర్వత నివాసులైన దస్యువులు. వీళ్లలో కొందరు నందినీ ధేనువు నుండి జన్మించిన వాళ్ళు, కొందరు వానరులకు ఇంకా అనేక మృగాలకు జన్మించిన వాళ్ళు. ఇనుప కవచాలు ధరించిన వీళ్ళు చాలా క్రూర స్వభావులు. వీళ్ళందరి బలం చూచుకునే దుర్యోధనుడు మీతో విరోధం పెంచుకున్నాడు. ఇప్పుడు నేను వీళ్ళనందరినీ చీల్చుకుంటూ అర్జునుని దగ్గరికి వెళ్ళవలసి ఉంది. రాజా, అదిగో దూరంగా బంగారు ధ్వజాల రథాల మీద ఉన్నవాళ్ళు దుర్వారణలునే కాంబోజ దేశరాజులు. ధనుర్విద్యలో మంచి నైపుణ్యం కలవారు. వీళ్ళందరూ మంచి ఐకమత్యంతో యుద్ధం చేస్తారు. అక్షౌహిణులతో వచ్చి ఉన్నారు. నా కోసమే దుర్యోధనుడు వీళ్లను ఇక్కడ నిలిపి ఉన్నాడు. అగ్ని ఎండిన గడ్డిని కాల్చివేసినట్లు నేను వీళ్లను నశింపచేయవలసి ఉంది. అందుచేత సర్వోపకరణాలతోనూ నా రథాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ సైన్యాలను, శకులను, ఇతర జాతీయులను మర్దిస్తూ ముందుకు వెడతాను. సాత్యకి ఆదేశం ప్రకారం అతని రథం సమస్తమైన ఆయుధాలతో సిద్ధం చేశారు. బాగా విశ్రాంతి తీసుకున్న 4 అశ్వాలకు మదవర్ధకమైన మంచి రుచిగల పానం త్రాగించి వాటిని రథానికి పూంచారు. తత్స్థాన్ సర్వతో యుక్తాన్ సదశ్వాంశతురో జనాః రసవత్ పాయయామాసుః పానం మద సమీరణం. సాత్యకి పూజాదులు నిర్వర్తించుకొని అనేక దానాలు చేసి పెద్దల ఆశీస్సులు పొంది కైలాతక మద్యం సేవించి వీరకాంస్యం స్పృశించి ఉత్సాహంతో సిద్ధం అయ్యాడు. ఆశీర్వాదై పరిష్వక్తః సాత్యకిః శ్రీమతాంబరః. తతః స మధుపర్కార్షః పీత్వా కైలాతకం మధు లోహితాక్షో బభౌ తత్ర మదవిహ్వలలోచనః. ఆలభ్య వీరకాంస్యం చ హర్షేణ మహతాన్వితః. ద్రోణపర్వము 112:62-63. యుధిష్ఠిరుని పాదాలకు నమస్కరించి అతని ఆశీస్సులు గ్రహించి రథం ఎక్కాడు. దారుకుని తమ్ముడు సాత్యకికి సారథి. అతడు వాని స్నిగ్ధమిత్రుడు కూడా. అన్నగారి ఆదేశం చేత భీముడు కూడా సాత్యకి వెంట బయలుదేరాడు. సాత్యకి అతనిని ఒప్పించి యుధిష్ఠిరుని రక్షిస్తూ ఉండమని చెప్పి వెనుకకు పంపివేశాడు. సాత్యకి సైన్యాన్ని సంహరిస్తూ
ముందుకు వెళ్ళిపోతూ ఉండగా ద్రోణుడు అడ్డుకున్నాడు. ఇరువురూ కూడా బాణవర్షం కురిపిస్తూ తీవ్రమైన యుద్ధం చేస్తున్నారు. ద్రోణుడు సాత్యకితో, నేను యుద్ధం చేస్తుండగా నన్ను విడిచిపెట్టి నీ ఆచార్యుడు ధనుర్వేదాచార్యుడైన అర్జునుడు నాకు ప్రదక్షిణంగా యుద్ధభూమి నుండి కాపురుషుడు వలె వెళ్ళిపోయాడు. నువ్వు కూడా నీ ఆచార్యుని వలనే యుద్ధభూమి విడిచి వెళ్లకుండా ఉంటే మాత్రం ఈనాడు ప్రాణాలతో వెనుకకు వెళ్ళవు అన్నాడు. సాత్యకి ఆ మాటలు విని, బ్రాహ్మణా, నేను ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం అర్జునుని వద్దకు వెడుతున్నాను. నీకు స్వస్తి అగుకాక. నేను ఆలస్యం చేయకూడదు. శిష్యులు ఎల్లప్పుడూ ఆచార్యుడనుసరించిన మార్గమే అనుసరించాలి కదా. నేను కూడా నా గురువు వెళ్ళిన మార్గమే అనుసరించి శీఘ్రంగా వెడతాను. ఆచార్యానుగతో మార్గః శిష్యైరన్వాస్యతే సదా. తస్మాదేవ వ్రజామ్యాసు యథా మే స గురుర్గతః. ద్రోణపర్వము 113:33 అని అంటూ ద్రోణాచార్యుణ్ణి దాటి ముందుకు వెళ్ళిపోయాడు. సారథితో మాత్రం ద్రోణుడు నన్ను నివారించడానికి అన్ని విధాల ప్రయత్నిస్తాడు. నువ్వు జాగ్రత్తగా ముందుకు నడు అన్నాడు. ద్రోణుడు బాణవర్షం కురిపిస్తూ అతని వెనుకనే వెళ్ళాడు. అయితే ఈలోగా సాత్యకి కౌరవ సైన్యంలో ప్రవేశించి దానిని సంహరిస్తూ ఉన్నాడు. కృతవర్మ వచ్చి అతనిని అడ్డుకున్నాడు. సాత్యకి అనేక బాణాలు ప్రయోగించి కృతవర్మను పీడిస్తూ అతని సారథిని వధించాడు. కృతవర్మను దాటి సాత్యకి కాంభోజుల మహాసైన్యంలో ప్రవేశించాడు. ఇంతలో ద్రోణుడు సైన్యంతో సాత్యకి వెనుక వెళ్ళడం చూచి పాండవ సైన్యం అడ్డుకొనడానికి ప్రయత్నించింది. వారిని కృతవర్మ అడ్డుకొన్నాడు. కృతవర్మ భీమాదులైన పాండవులతో భయంకరంగా పోరాడి పాండవ సైన్యాలను కూడా యుద్ధభూమి విడచి పారిపోయేటట్లు చేశాడు. కౌరవులు ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోయారు. కౌరవ సైన్యాల విజయధ్వానాలు సాత్యకి చెవులు సోకాయి. వెంటనే అతడు సారథితో, కృతవర్మ పాండవ సైన్యాన్ని సంహరిస్తున్నాడు. ముందు మన రథం ఆ వైపు తీసుకుని నడు. అతనిని జయించి తరువాత నేను అర్జునుని దగ్గరకు వెడతాను అన్నాడు. క్షణకాలంలో సాత్యకి రథం కృతవర్మ దగ్గరికి వెళ్ళింది. వీళ్ళిద్దరూ తీవ్రముగా పోరాడారు. సాత్యకి కృతవర్మ సైన్యాన్ని, కృతవర్మను ఓడించి సారథితో, కొంచెం మెల్లగా నడిపించు రథాన్ని. ఆ ద్రోణసేనకు ఎడమపక్క గజసేన ఉన్నది కదా, అక్కడ పరాక్రమవంతులైన రాజపుత్రులున్నారు. వాళ్ల దగ్గరకు వెడదాం అన్నాడు. అక్కడ సాత్యకి ఆ గజసైన్యాన్నంతిని సంహరించాడు. గజాలన్నీ వెనుదిరిగి పారిపోయాయి. అది చూచి జలసంధుడు మహాగజాన్నెక్కి సాత్యకి మీదికి వచ్చాడు. ఘోర సమరం చేసి సాత్యకి అతనిని సంహరించాడు. జలసంధుడు మరణించడం చూచి ద్రోణుడు, ఇతర రాజులు సాత్యకిని ఎదిరించారు. సాత్యకి దుర్యోధనుని, అతని సోదరులను ఓడించి రణభూమి నుంచి పారిపోయేటట్లు చేశాడు. అది చూచి కృతవర్మ మళ్ళీ సాత్యకితో యుద్ధానికి వచ్చి ఎదిరించాడు.
అతడు కూడా పరాజితుడై రథం మీద కూలబడ్డాడు. సాత్యకి వానిని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. కృతవర్మ తేరుకొని మరల పాండవ సైన్యంతో యుద్ధం చేసి దానిని అడ్డుకున్నాడు. సాత్యకి ఆ విధంగా కౌరవ సైన్యాన్ని సంహరించడం చూసిన ద్రోణుడు అతనిని ఎదిరించాడు. వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ద్రోణుడు శక్త్యాయుధం ప్రయోగించగా సాత్యకి సారథి స్పృహ తప్పి రథం మీద కూర్చుండిపోయాడు. సాత్యకియే రథం నడుపుకుంటూ యుద్ధం చేశాడు. సాత్యకి ద్రోణుని సారథిని వధించగా అశ్వాలు రథాన్ని అటూ ఇటూ లాగికొని పోతున్నాయి. అప్పుడు రాజపుత్రులందరూ పరిగెత్తండి, ద్రోణుని రథం ఆపండి అంటూ అరచారు. ఆ మహారథులందరూ యుద్ధంలో సాత్యకిని విడిచి ద్రోణుని రథం వైపు పరుగులెత్తారు. అది చూడగానే కురు సైన్యం అంతా చల్లా చెదరైపోయింది. గుర్రాలు రథాన్ని అటువైపు లాగికొని పోవడంతో ద్రోణుడు మళ్ళీ వ్యూహం ద్వారం వద్దకు చేరి అక్కడనే ఉండిపోయాడు. పాండవ పాంచాల సైన్యాలు తన సేనా వ్యూహం భగ్నం చేయకుండా ఆ వ్యూహాన్ని రక్షించుకున్నాడు. సాత్యకి విషయం పట్టించుకొనలేదు. సాత్యకి ద్రోణుణ్ణి జయించి సైన్య మధ్యంలో ప్రవేశిస్తూ సారథితో, సూతా, కృష్ణార్జునుల చేత వధింపబడిన వాళ్లనే మనం ఇప్పుడు వధిస్తున్నాం. మనం కేవలం నిమిత్త మాత్రమే కాని ఈ ప్రభావం అంతా కృష్ణార్జునులదే అన్నాడు. ఇంతలో తనను ఎదిరించిన మహావీరుడైన సుదర్శనుణ్ణి వధించాడు. సాత్యకి సారథితో మరల ఇలా అన్నాడు, మనం ద్రోణుని సైన్యం అనే మహాసాగరాన్ని దాటాం. ఇంక ముందు దాటవలసినవన్నీ పిల్లకాలవలే. మనం అర్జునుణ్ణి సమీపించినట్లే. సారథి, నేల మీద పడి ఉన్న పదాతులు, అశ్వాలు, రథాలు, ఏనుగులు మొదలైన వాటితో వ్యాకులంగా ఉన్న అర్జునుడు ముందుకు వెళ్ళిన ఈ దారి చూడు. అతని ధాటికి నిలవలేక ఎందరో పరుగెత్తుకొని పోతున్నారు. చూడు, అదిగో గాంధీవం ధ్వని వినిపిస్తున్నది. మనం అర్జునుని దగ్గరనే ఉన్నాం అనుకుంటాను. మధ్యలో ఈ యవనులు, శకులు, కిరాతులు, దరదులు, బర్బరులు, తామ్రలిప్తకులు, ఇంకా ఎందరో మ్లేచ్ఛజాతుల వాళ్ళు నాతో యుద్ధం చేయడానికి ఆయుధాలు ధరించి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరినీ జయిస్తే చాలా ఘోరమైన దుర్గాన్ని దాటేశామనే అనుకో. సారథి సాత్యకితో, సత్యవిక్రమ, కోపించిన పరశురాముడు గాని, ద్రోణుడు గాని, శల్యుడు గాని మన ముందు నిలిచినా నాకేమీ భయం లేదు. నీవు పూర్వం ఇలాంటి వాళ్ళని ఎందరిని జయించలేదు. నేనెన్నడూ భయపడలేదు. ఈ యుద్ధ గోష్పదానికి భయపడతానా? అర్జునునికి దగ్గర ఏ మార్గాన వెడదామో చెప్పు అన్నాడు. ముందుగా ఈ ముండులను, అనగా ఈ బోడితెలల వాళ్లను సంహరించి కాంబోజుల విషయంలో నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అన్నాడు సాత్యకి. వెంటనే సారథి రథాన్ని యవనుల సైన్యం వైపు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు సాత్యకిపై ఆయుధ వర్షం కురిపించారు. సాత్యకి విజృంభించి వేల కొలది కాంబోజులను, శకులను, శబరులను, కిరాతులను
బర్బరులను సంహరించాడు. పొడవైన గడ్డాలతో శిరస్త్రాణాలు ధరించిన దస్యువుల బోడితలతో నేల అంతా ఈకల్లేని పక్షులతో కప్పినట్లు కప్పబడింది. దస్యూనాం సశిరస్త్రాణై శిరోభిర్లూనమూర్ధజై దీర్ఘకూర్చైర్మహీకీర్ణ విబర్హైరణ్యజైరివా. సాత్యకి యవన కాంబోజులను జయించి సేన మధ్య నుండి అర్జునుని వైపు వెడుతుండగా దుర్యోధనుడు, చిత్రసేనుడు, దుశ్శాసనుడు, వివింశతి, శకుని, దుస్సహుడు, దుర్ధర్షణుడు, క్రతుడు ఇంకా ఎందరో శూరులు అతని వెనుక పరిగెత్తి వెళ్ళారు. ఆ ధ్వని విని వాళ్ళందరూ తన మీదికే వస్తున్నారని తెలుసుకొని సాత్యకి సారథితో, వీళ్ళందరూ వస్తున్నారు, మెల్లగా నడు, వీళ్ళందరినీ నివారిస్తాను అన్నాడు. ఇంతలో ఆ మహాసైన్యం వచ్చింది. దానినంతని సాత్యకి బాణవర్షంతో చిందరవందర చేసివేశాడు. అతడు ప్రయోగించిన ఒక్క బాణం కూడా వ్యర్థంగా పోలేదు. ఆ బాణాలు తగిలి సైన్యం అంతా ఆవులు చలికి తట్టుకొనలేక ఉన్న చోటనే గిరగిరా తిరిగినట్లు ఉన్న చోటనే తిరిగింది. తత్ సైన్యమిషుభిస్తేన వధ్యమానం సమంతతః బభ్రామ తత్ర తత్రైవ గావః శీతార్దితా ఇవ. ఆనాడు సాత్యకి చేసిన శత్రు సంహారం వంటి సంహారం అర్జునుడు కూడా చేయలేదు. న తాదృక్కదనం రాజన్ కృతవాంస్తత్ర ఫాల్గుణః యాదృక్ క్షమయనీకానామకరోత్ సాత్యకిర్మృప. ద్రోణ పర్వము 129. దుర్యోధనుడు, అతని సోదరులైన దుశ్శాసనాదులు సాత్యకితో తీవ్రంగా యుద్ధం చేశారు. వాళ్ల బాణాలను, ఆయుధాలను వమ్ము చేస్తూ సాత్యకి దుర్యోధనుని సారథిని వధించాడు. అతని రథాన్ని గుర్రాలు మహావేగంగా సుదూర ప్రదేశానికి తీసుకొని పోయాయి. రాజు రథం అలా వెళ్ళిపోవడం చూడగానే సైన్యం అంతా 4 దిక్కులకు పారిపోయింది. సాత్యకి చూపిన అత్యద్భుత ప్రతాపాన్ని వర్ణిస్తూ సంజయుడు చెప్పిన మాటలు వింటూ ఉన్న ధృతరాష్ట్రుని గుండె తరుక్కొనిపోతూ ఉన్నది. సంజయ, సాత్యకి ఆ విధంగా అంత గొప్పదైన సైన్యాన్ని మర్దించి అర్జునుని దగ్గరకు వెడుతుంటే సిగ్గులేని నా కొడుకులు ఏం చేశారు? సంప్రమృజ్య మహత్ సైన్యం యాంతం శైనీయమర్జునం నిర్హ్రీకా మమ తే పుత్రాః కిమకుర్వత సంజయ. ఇలాంటి యుద్ధం అర్జునుడు కూడా చేసినట్లు లేదు. ఒక్క సాత్యకి ఇంతమంది మహారథులను సంహరించాడంటే నా పుత్రుడు ఎంత మందభాగ్యుడో తెలుస్తూ ఉన్నది అని సంజయునితో అన్నాడు. రాజా, నీ దురాలోచన వల్ల, దుర్యోధనుని దుష్కార్యాల వల్ల ఇంకా ఏం జరిగిందో చెబుతాను విను అంటూ సంజయుడు చెప్పడం కొనసాగించాడు. దుర్యోధనుడు మొదలైన నీ కుమారులు శక కాంబోజాదులను మళ్ళీ కూడగట్టుకొని సాత్యకితో యుద్ధానికి వచ్చారు. రాళ్లతో యుద్ధం చేసే పార్వతీయులు కూడా వచ్చారు. ఆ సైన్యాన్నంతని సాత్యకి సంహరించాడు. సైనికులందరూ భగ్నులైపోవడం చూచి దుశ్శాసనుడు పాషాణయోధులైన పార్వతీయులతో
సాత్యకికి అశ్మయుద్ధం తెలియదు, అందుచేత మీరు ముందుకు వెళ్ళి వానితో అశ్మయుద్ధం చెయ్యండి అని చెప్పి వాళ్లను ముందుకు పంపాడు. పర్వత ప్రాంతీయులైన 500 మంది యోధులు ఏనుగు తలలంత ప్రమాణం గల శిలలతో సాత్యకి మీదికి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు ప్రయోగించిన శిలలను సాత్యకి బాణాలతో చూర్ణం చేశాడు. చేతులలో పాషాణాలు ధరించి ఉన్న చాలామంది చేతులలో అవి అలా ఉండగానే వాళ్ల భుజాలను ఖండించి వేశాడు. ఇతర మ్లేచ్ఛయోధులనందరినీ సంహరించాడు. ఆ కోలాహలం విని ద్రోణుడు సారథితో, సూతా, సాత్యకి యుద్ధంలో యముడు వలె తిరుగుతున్నాడు. తీవ్రమైన శబ్దం వినపడుతున్నది. మన రథం అక్కడికి తీసుకొని నడు అన్నాడు. సారథి ద్రోణాచార్య, చూడు, సైనికులందరూ పారిపోయి వస్తున్నారు. పాంచాలులు, పాండవులు కలిసి నిన్ను వధించడం కోసం ఇటే వస్తున్నారు. సాత్యకి దూరం వెళ్ళిపోయాడు కూడా. ఇక్కడనే ఉందామా, లేక ఆ శబ్దం వినపడుతున్న వైపు వెడదామా? బాగా ఆలోచించి నిర్ణయించుకో అన్నాడు. సారథి ఇలా అంటుండగానే అనేక విధాల సైన్యాలను ధ్వంసం చేస్తూ సాత్యకి కనపడ్డాడు. సైనికులందరూ అతని రథం వైపు వెళ్లకుండా ద్రోణుని వద్దకు పరిగెత్తి వస్తున్నారు. అంతకు ముందే కొంతమంది రథికులతో కలిసి పారిపోయిన దుశ్శాసనుడు ద్రోణుని రథం దగ్గరికి వచ్చాడు. ద్రోణుడు దుశ్శాసనుని నిందించుట. దగ్గరకు వచ్చిన దుశ్శాసనుని రథం చూచి ద్రోణుడు అతనిని చాలా పరుషమైన మాటలతో నిందించాడు. దుశ్శాసన, ఆనాడు సభలో ద్రౌపదిని ఆ విధంగా అవమానించి పాండవులను చాలా చులకనగా చూస్తూ అవహేళన చేశావు కదా. ఇప్పుడిలా పారిపోయి వస్తున్నావేమి? ఒక్క సాత్యకికే యుద్ధంలో భయపడిపోతున్నావు కదా. ఆనాడు పాచికలను చేతితో ఆడించినప్పుడు ఆ పాచికలే భయంకరమైన సర్పాల వంటి బాణాలు అవుతాయని నువ్వు అనుకోలేదు. నా జానీషే పురా త్వం తు గృహ్ణాన్నక్షాన్ దురోదరే శరాహ్యతే భవిష్యంతి దారుణాసి విశోపమా. ద్రోణపర్వము 123:7. ఆనాటి నీ మానము, దర్పము, గర్జితము ఏమైపోయాయి? ఒక్క సాత్యకితోనే యుద్ధం చేయలేక పారిపోయి వస్తున్న నీవు పాండవులలో ఏ ఒక్కరిని చూచినా ఏం చేయగలవు? సాత్యకి ప్రయోగిస్తున్న ఏ బాణాలకి భయపడి పారిపోతున్నావో ఆ బాణాలు సూర్యుని వంటి, అగ్ని వంటి అర్జునుని బాణాలతో సరితూగేవి కావు. వీరుడా, పరుగెత్తు, వెళ్ళి గాంధారి ఉదరంలో ప్రవేశించు. ఇలా పారిపోతున్న నీకు ఈ పృథివిలో మరొక రక్షణం ఏమీ లేదు. వెళ్ళు, తొందరగా రథం ఎక్కి సాత్యకి ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళు. నీవు ఇలా పారిపోయి వస్తే సైన్యం అంతా పారిపోతుంది. ద్రోణుడు ఇంత ఇదిగా దూషిస్తున్నా దుశ్శాసనుడు విననట్లు నటిస్తూ ఏమీ మాట్లాడకుండా సాత్యకి ఉన్న వైపు వెళ్ళాడు. ఏవముక్తస్తవ సుతో నాబ్రవీత్ కించిదప్యసౌ శ్రుతం చాశ్రుతవత్ కృత్వా ప్రాయాత్ ఏన స సాత్యకి. ద్రోణపర్వము 122:28.
ద్రోణుడు వెళ్ళి పాంచాలులతోనూ పాండవులతోనూ యుద్ధం చేశాడు. తనను ఎదిరించిన పాండవ పాంచాల మత్స్య దేశరాజ సైన్యాలను నశింపజేశాడు. పాంచాల పుత్రుడైన వీరకేతు, చిత్రకేతు, సుధన్వ, చిత్రరథులను సంహరించాడు. అది చూచిన దృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి ఎదుర్కొన్నాడు. అతడొక్కసారి 90 బాణాలతో కొట్టగానే ద్రోణుడు సొమ్మసిలిపోయాడు. అదే అదనుగా చూసి దృష్టద్యుమ్నుడు ఖడ్గం ధరించి అతని శిరస్సు ఖండించడానికై మీదికి వెళ్ళాడు. ఇంతలో ద్రోణుడు తెప్పరిల్లి వైతస్తిక అనగా జానడు దూరంలో ఉన్న లక్ష్యాన్ని కొట్టే బాణాలు దృష్టద్యుమ్నిపై ప్రయోగించగా అతడు వెంటనే ద్రోణుని రథం నుండి క్రిందికి దిగి తన రథం ఎక్కి ధనుస్సు ధరించి అనేక బాణాలు ద్రోణునిపై ప్రయోగించాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. ఇప్పుడిక ద్రోణుడు శాంతిస్తాడు అని ప్రక్కనున్న వాళ్ళందరూ అంటున్నారు. ఇంతలో ద్రోణుడు దృష్టద్యుమ్నుని సారథి శిరస్సు ఖండించివేయగా అశ్వాలు అతని రథాన్ని దూరంగా లాగికొనిపోయాయి. ఈ విధంగా ద్రోణుడు ఆ శత్రు సైన్యాలను జయించి తిరిగి వ్యూహముఖం దగ్గరికి వచ్చి దానిని రక్షిస్తూ నిలిచాడు. సాత్యకి దుశ్శాసనుని ఓడించుట. దుశ్శాసనుడు త్రిగర్తుల సైన్యాన్ని వెంటబెట్టుకొని మరల సాత్యకిపై యుద్ధానికి వెళ్ళగా సాత్యకి ఆ సైన్యాన్నంతని సంహరించాడు. సాత్యకి అర్జునుడున్న వైపు వెడుతుండగా దుశ్శాసనుడు అతనిపై బాణవర్షం కురిపించాడు. శక్తిని ప్రయోగించాడు. దానిని సాత్యకి ముక్కలుగా ఖండించి వాని ధనుస్సును, అశ్వాలను, రథాన్ని, సారథిని నశింపజేశాడు. అట్టి స్థితిలోనున్న దుశ్శాసనుణ్ణి వధింపబోయి సాత్యకి వెంటనే భీముడు ధార్తరాష్ట్రులనందరినీ చంపుతాను అని సభలో చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం రావడంతో వారిని వధించకుండా విడిచిపెట్టాడు. తమ బిద్రుత్వనై సైనేయో ముహూర్తమివ భారత న జఘాన మహాబాహుర్భీమ సేనవచః స్మరన్. ద్రోణపర్వము 123:35. ఈ విధంగా దుశ్శాసనుణ్ణి జయించి సాత్యకి అర్జునుడు వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళాడు. సంజయుడు వర్ణించి చెబుతూ ఉన్న సాత్యకి పరాక్రమాన్ని గూర్చి వింటూ ధృతరాష్ట్రుడు ఒక్క సాత్యకి అంతమందిని సంహరించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అతనిని అడ్డుకొనడానికి మా సైన్యంలో ఒక్క మహారథికుడు కూడా లేకపోయాడా? యుద్ధంలో ఇతడు చేసిన పని ఇంద్రుడు కూడా చేయజాలడని నా అభిప్రాయం. నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. సంజయుడు చెప్పాడు, రాజా, ఆనాడు ద్రోణాచార్యులు సమకూర్చినంత సేనా సముదాయం ఎన్నడూ ఎవ్వరూ సమకూర్చలేదు. అది చూచి సిద్ధచారణాదులు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఆనాడు పాండవ కౌరవుల మధ్య చాలా తుములమైన యుద్ధం జరిగింది. అర్జునుడు సాత్యకి సైంధవ వధ నిమిత్తం ఏ అడ్డంకులు లేకుండా వెళ్ళేటట్లు ఈ సైన్యం అంతా ఇక్కడనే నాశనం చెయ్యండి అంటూ భీమసేన ప్రద్యుమ్నులు ప్రోత్సహించగా పాండవ సైన్యాలు గొప్ప ఉత్సాహంతో యుద్ధం చేశాయి. దుర్యోధనుడే స్వయంగా యుద్ధంలో పాల్గొనడం చేత కౌరవ సైన్యాలు
ద్విగుణోత్సాహంతో యుద్ధం చేశాయి. అపరాహ్న సమయంలో యుద్ధం తీవ్రత బాగా పెరిగింది. ద్రోణుడు తన పరాక్రమం చూపుతూ పాండవ సైన్యంలోని ఎందరో మహావీరులను హతమార్చాడు. బృహత్క్షత్రుణ్ణి, దృష్టకేతువును, జరాసంధపుత్రుడైన సహదేవుణ్ణి, దృష్టద్యుమ్నుని పుత్రుడైన క్షత్రధర్ముణ్ణి వధించాడు. పాండవ పక్షానికి చెందిన వీరులందరూ ద్రోణుణ్ణి చంపండి, ద్రోణుణ్ణి చంపండి అంటూ అందరూ ఒక్కమారు అతనిని చుట్టుముట్టారు. ద్రోణుని బాణవర్షానికి తట్టుకోలేక చివరికి వాళ్ళందరూ రక్షణ కోరుతూ భీమసేనుని వద్దకు, దృష్టద్యుమ్నుని వద్దకు చేరి, ఈ బ్రాహ్మణుడు ఎవరూ చేయజాలని గొప్ప తపస్సు చేసి ఉంటాడు, అందుచేతనే ఇంతమంది క్షత్రియ వీరులను హతమార్చగలుగుతున్నాడు. క్షత్రియునకు యుద్ధం చేయడం ధర్మం, బ్రాహ్మణునకు తపస్సు చేయడం ధర్మం. అయితే ఈ ద్రోణుడు మహాతపస్వి, సమస్త అస్త్ర విద్యలు తెలిసినవాడు అవడం చేత చూపులతో కూడా కాల్చివేయగలడు. ఈ ద్రోణాగ్ని అస్త్రస్పర్శ తగలగానే ఎందరో క్షత్రియ వీరులు భస్మం అయిపోతున్నారు అని అంటూ వాళ్ళు ద్రోణుణ్ణి ప్రశంసించారు. చెవుల వరకు జుట్టు నిరసిన శ్యామవర్ణం గల 85 సంవత్సరాల వృద్ధుడైన ఆ ద్రోణుడు 16 సంవత్సరాల నవయువకుని వలె పాండవ సైన్యాన్నంతని కలచివేస్తున్నాడు. ఆకర్ణఫలితః శ్యామో వయసాసీత పంచకః రణే పర్యచరణద్రోణో వృద్ధః షోడశవర్షవత్. ద్రోణపర్వం 125-73. ఈ విధంగా అందరూ ద్రోణుణ్ణి ప్రశంసిస్తుండగా ద్రుపదుడు, ఈ లుబ్ధుడు పెద్ద పులి లేళ్లను చంపినట్లు క్షత్రియులనందరినీ చంపివేస్తున్నాడు. ఏ దుర్యోధనుని దురాశ చేత ఈ క్షత్రియ వీరులందరూ యుద్ధంలో సంహరింపబడుతున్నారో, పాపాత్ముడైన ఆ దుర్యోధనునికే ఈ పాపం అంతా చుట్టుకొని అతడు నరకానికి వెడతాడు. లుబ్ధో అయం క్షత్రియాన్ హంతి వ్యాఘ్రః క్షుద్ర మృగానివ. కృచ్ఛాన్ దుర్యోధనో లోకాన్ పాపః ప్రాప్స్యతి దుర్మతిః యస్య లోభాద్వినిహతా సమరే క్షత్రియర్షభాః. ద్రోణపర్వము 125-75-76 అని అంటూ సైన్యాలను ద్రోణుని మీదికి యుద్ధానికై ప్రోత్సహిస్తూ ద్రోణుని ఎదిరించాడు. ఓం తత్సత్.